We want justice. We want justice. We want justice. 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 We want justice. Justice. We want justice. ఎవరు రావద్దు ఒక్క విషయం చెప్తున్నా, ఒక్కటే విషయము. ఈ నల్లగొండలో ఉన్నటువంటి వాళ్ళు జగదీశ్వర్ రెడ్డికి ఎవరన్నా వ్యతిరేకంగా ఇప్పుడు కాంగ్రెస్ ఉన్న వాళ్ళు ఎవరన్నా మాట్లాడిరానా? జగదీశ్వర్ రెడ్డి భూమి అక్రమాల మీద ఆయన ఎకరం భూమి ఉన్నప్పుడు ఏదైంది అనేటటువంటి మాట్లాడి ఇదే ఒట్టజాన మీద కొట్లాడి ఈ కాంగ్రెస్ గురించి కొట్లాడినోడిని. నేను సొంతంగా ఆటో పెట్టుకొని తిరిగిన, బస్ యాత్రకు తిరిగిన. ఈ రోజు ఈ కష్టాలు వస్తాయని కాంగ్రెస్ కల్పించుకున్నారా? పోయిన సంవత్సరం పోయిన గవర్నమెంట్ అలా మెసేజ్ చేసి పెడతా ఎత్తుకొని పోతారు. పోస్ట్ పెరగాలి, డిసెంబర్ ఎగ్జామ్ జరగాలి, గ్రూప్ 1 1:100 జరగాలి. అన్నా పోయిన సారు ఆ రియా సారు ఆ బలరామన్న కూడా తమ్ముడు మాట్లాడుతున్నా ఉన్నాడు. పోలీసు నన్ను కొట్టిండు. ఇప్పుడు దాని వస్తుంది అది.
నిరుద్యోగుల ఐక్యత చేతగాని ప్రభుత్వమా చేతగాని ప్రభుత్వమా చేతగాని ప్రభుత్వమా సిగ్గులేని ప్రభుత్వమా. మనం గత అనేక రోజులుగా రోడ్ల మీదకి ఎక్కి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మనం చేస్తున్న మోసాలను ఎండగడుతూ ప్రతిరోజు మనం ఉద్యమాలు చేస్తా ఉన్నాం. అయినా ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరడం లేదు. నిన్న మనం చేసినటువంటి ఒక ఉద్యమాల కారణంగా ఇప్పుడు మన పేరు చెప్పుకొని రిక్రూట్ అయినటువంటి బల్మూరు వెంకట ఎమ్మెల్సీ ఇక్కడికి వచ్చి పరామర్శించడానికి వచ్చిండు. ఇంకా నయం మోతీలాల్ నాయక్ యొక్క ఆరోగ్యం క్షీణిత సమయంలో చెప్తా ఉన్నా. రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఒక్క ఎమ్మెల్యే బయటికి తిరారు. రాసి పెట్టుకో చెప్తున్నా, రేపటి నుంచి రాష్ట్రం మొత్తం కూడా అట్టుడికి పోతుంది. మీ ప్రభుత్వం దీన్ని బాధ్యత వహించాలి. రేవంత్ రెడ్డి చిలికి చిలికి గాలివానగా మారింది, ఈ గాలివాన తుఫానుగా మారుతుంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. ఇంకా వందలాది మంది విద్యార్థులే రేపు లక్షల చేతగాని పల్మూరు చేతగాని పల్మూరు పారిపోయిన పల్మూరు చేతగాని పల్మూరు వెంకట వీరుడు అనుకున్నావు ఇంత పిరికి ఉద్యమ స్ఫూర్తి అనుకున్నావు. వెంకట వీరుడు అనుకున్నావు, గింత పిరుకుందా గింత పిరుకుందా 10 మంది సమాధానం చెప్పలేదా? 10 మందికి గాంధీ హాస్పిటల్ దగ్గర ఈ బల్మూరు వెంకట వచ్చాడు. వెంకట్ ఇక్కడికి వచ్చిందో విద్యార్థి నిరుద్యోగులకు సమాధానం ఉద్యోగం వచ్చిందంటే అట్లా కట్ చేసుకో చిన్న వెంకట్ బల్మూరు ఇక్కడ జస్ట్ ఒక 200 మంది విద్యార్థులు చూస్తే ముచ్చబడ్డది కాబట్టి
మనం ఈ కార్లను గీర్లను కొట్టుడికి కాదు పోనీ మనం వదిలేస్తున్నాం. ఇదే ముఖ్యమంత్రి కానీ మా గౌరవ ముఖ్యమంత్రి కానీ ఓటుకు నోట్లు వేస్తే గొల్ల బట్టి కొట్టుకుంటూ తీసుకుపోయి లోపల పెట్టాను. అసోంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చిందంటే ఇలా మా పుణ్యాన్ని వీళ్ళు ఇలా ఏది కమిషన్ కాకతీయాలని గీడని వీటిపైన పోరాటం చేస్తూ వచ్చిందని కాదు. మా పుణ్యాన ఈ రోజు కుర్చీలలో కూర్చున్నారు. ఇప్పుడు లోపల పోయి ఎక్కడికి వెళ్ళాలి?